మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్లో డిఫరెంట్ డివైజెస్ని యూజ్ చేస్తూ ఉంటాం. సెల్స్, బ్యాటరీస్ టు ప్రొడ్యూస్ కరస్పాండింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ద సర్క్యూట్ ఇవ్వడానికి. నెక్స్ట్ సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా లేదా, పాస్ అయితే దాన్ని యూటిలైజ్ చేసుకునే డివైజ్ ఎలక్ట్రికల్ బల్బ్స్. నెక్స్ట్ రెసిస్టెన్స్ని ఆఫర్ చేసే రెసిస్టర్స్, కరెంట్ ఎంత ఉందో మెజర్ చేయడానికి యూజ్ చేసే అమ్మీటర్స్, ఎంత పొటెన్షియల్ అప్లై చేసావో తెలుసుకోవడానికి యూజ్ చేసే వోల్ట్ మీటర్స్. వీటన్నిటికీ కూడా సింబాలికల్ రిప్రజెంటేషన్ తెలియాలి. ఇది తెలిస్తేనే మనం ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయగలం, లేదా సర్క్యూట్లో మనం అవి డివైజెస్ యొక్క కరస్పాండింగ్ వాల్యూస్ తెలిస్తేనే దాని మీద ఇచ్చే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలం. మీకు నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా రెసిస్టెన్స్ అయిపోయిన తర్వాత సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్ ఇవన్నీ వస్తాయి. మీకు వీటిల్లో సింబాలికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డివైజెస్ మాత్రమే కనబడుతుంది. కాబట్టి బేసిక్ డివైజెస్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందో తెలుసుకుంటే, ఫస్ట్ ఇది మీకు ఎలక్ట్రికల్ సెల్. ఎలక్ట్రికల్ సెల్ని సింపుల్గా మీకు పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్తో ఇండికేట్ చేస్తారు. ఆ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్లో పెద్ద లైను పాజిటివ్ సింబల్ని, స్మాల్ లైను నెగిటివ్ దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక సెల్ని ఎలక్ట్రికల్ సర్క్యూట్లో కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ ఎప్పుడూ కూడా పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ వైపుకి మూవ్ అవుతుంది. వేరాజ్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే నెగిటివ్ నుంచి పాజిటివ్గా మూవ్ అవుతాయి. అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో జరుగుతూ ఉంటుంది. ఇది బై కన్వెన్షన్ గుర్తుపెట్టుకోండి. నౌ ఇలాంటి మల్టిపుల్ సెల్స్ని వన్ ఆఫ్టర్ వన్ సిరీస్లో కనుక కనెక్ట్ చేసినట్టయితే దాన్నే మనం బ్యాటరీస్ అంటాం. కనెక్ట్ చేసినప్పుడు +2 ఇలా నెంబర్ ఆఫ్ సెల్స్ని కనెక్ట్ చేస్తే బ్యాటరీ ప్రొడ్యూస్ అవుతుంది. నౌ ఒక సెల్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా దాని యొక్క వోల్టేజ్ ఇచ్చినప్పుడు టోటల్ బ్యాటరీస్ యొక్క వోల్టేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, ఎన్ని సెల్స్ని బ్యాటరీలో కనెక్ట్ చేసావు ఇంటూ ఈచ్ దాని యొక్క పొటెన్షియల్ ఎంతో చేసుకుంటే తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 సెల్స్ని కనెక్ట్ చేశారు, ఒక్కొక్క దాని యొక్క వోల్టేజ్ 1.5 volts అనుకుంటే దాని యొక్క టోటల్ పొటెన్షియల్ 1.5 ఇంటూ అటువంటివి 3 కనెక్ట్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ 4.5 volts అవుతుంది. ఇలా బ్యాటరీ యొక్క వోల్టేజ్ని లేదా దాని యొక్క పొటెన్షియల్ని చెప్పేయచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికల్లా సర్క్యూట్లో యూజ్ చేసే స్విచ్చింగ్ డివైజ్, దట్ ఈస్ దాన్ని మనం కీ అంటాం. దాంట్లో ఇక్కడ దాన్ని 2 bracketsతో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ పాయింట్ గుర్తుకొట్టుకోండి, 2 bracketsకి మధ్యలో డాట్తో కనుక ఎంక్లోజ్ చేసినట్టయితే స్విచ్ ఆన్లో ఉన్నట్టు, అదే డాట్ లేదనుకోండి మీకు ఎలక్ట్రికల్ సర్క్యూట్ స్విచ్ ఆఫ్ కండిషన్లో ఉన్నట్టు. కాబట్టి ఇది స్విచ్చింగ్ డివైస్ యొక్క ఆన్ అండ్ ఆఫ్ కండిషన్స్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ సర్క్యూట్లో మనం మల్టిపుల్ వైర్స్ని కనెక్ట్ చేస్తాం కాబట్టి దాంట్లో దిస్ వన్ దీనికి మధ్యలో తేడా ఏంటంటే, ఫస్ట్ ఇది కనుక తీసుకున్నట్టయితే వైర్ యొక్క జాయింట్స్ని ఇండికేట్ చేస్తుంది. బికాజ్ ఒక పాయింట్ నుంచి మల్టిపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ రావచ్చు కాబట్టి వాటి యొక్క జంక్షన్ని ఫస్ట్ సింబల్ ఇండికేట్ చేస్తే, రెండోది ఒక వైర్ పై నుంచి రెండో వైర్ పాస్ అయితే విత్ అన్ ఇన్సులేషన్ దాన్ని మనం వితౌట్ జాయినింగ్ వన్ వైర్ క్రాసింగ్ ఓవర్ ద అదర్ అనే దాంతో ఇండికేట్ చేస్తాం. ఇవి బేసికల్లీ ఫస్ట్ దానిలో తీసుకునేవి. నెక్స్ట్ ఇవి చూసుకున్నట్టయితే ఇది ఎలక్ట్రికల్ బల్బ్ యొక్క రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికల్లా ఇట్ ఈజ్ ఏ రెసిస్టర్. మళ్ళీ రెసిస్టర్లో మీకు 2 types ఉంటాయి, స్టాటిక్ రెసిస్టర్స్, వేరియబుల్ రెసిస్టర్స్. స్టాటిక్ రెసిస్టర్ అంటే ఒక పర్టికులర్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ని మాత్రమే సర్క్యూట్లోకి ఇస్తుంది, దాన్ని మనం మార్చలేం, వేరీ చేయలేం. వేరాజ్ బిట్వీన్ ఏ లిమిట్ 0 to 50, 50 to 100 ఇలా ఒక జోన్ ఆఫ్ రెసిస్టెన్స్ కావాలి అంటే మనం జనరల్లీ రియోస్టాట్, దాన్నే మనం వేరియబుల్ రెసిస్టెన్స్ అంటాం, దాన్ని యూజ్ చేస్తాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకుంటే కనుక ఇది 50 ohms అన్నాడు అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఆ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేసినప్పుడు అది ఎప్పుడు కూడా 50 ohms రెసిస్టెన్స్ని ఇస్తుంది. వేరాజ్ మనకి రెసిస్టెన్స్ని మార్చాలి, బికాస్ 30, 35, 40 ఇలా వాల్యూస్ తీసుకోవాలన్నప్పుడు దాన్ని వేరీ చేయడానికి వేరియబుల్ రెసిస్టెన్స్ని వాడతారు. మనం దాన్నే రియోస్టాట్ అంటారు. దీన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ రెసిస్టర్స్కి పైన యారో సింబల్ని కానీ లేదా క్రాస్ సింబల్ని కానీ ఇండికేట్ చేశారు అంటే అది వేరియబుల్ రెసిస్టెన్స్. వేరియబుల్ రెసిస్టెన్స్ని మనం రియోస్టాట్ అంటారు. నెక్స్ట్ వన్ కరెంట్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే అమ్మీటర్, పొటెన్షియల్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే వోల్ట్ మీటర్. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అమ్మీటర్ని ఎప్పుడూ కూడా సర్క్యూట్లో సిరీస్ కాంబినేషన్లో తీసుకుంటారు, వేరాజ్ వోల్ట్ మీటర్ని ఎప్పుడు కూడా
ప్యారలల్ కాంబినేషన్లో తీసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ దాని నుంచి కరెంట్ మెజర్ చేయొచ్చు, సెకండ్ దాని నుంచి వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేయొచ్చు. ఇవి ఎలక్ట్రికల్ సర్క్యూట్లో మనం జనరల్లీ యూటిలైజ్ చేసే డివైజెస్ అండ్ వాటి యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్స్. ఓకేనా? మీకు సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయమన్నప్పుడు ఈ డివైజెస్ యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్ ప్రాపర్లీ తెలుసుంటేనే మీకు సర్క్యూట్ డయాగ్రామ్ కరెక్ట్గా వస్తుంది. ఈ క్లాస్ మీకు నచ్చితేనే, మీరు స్పెండ్ చేసిన టైంకి వాల్యూ దక్కింది అనుకుంటేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.